హైదరాబాద్ పోలీసులపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. రాత్రి 11 గంటలకే చాయ్ హోటల్స్ మూసేయిస్తున్నారని, లేకపోతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారని హెచ్చరిస్తున్నారని ఓ వ్యక్తి అసదుద్దీన్ కి ట్వీట్ చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు వార్నింగ్ ఇచ్చి బలవంతంగా షాప్స్ మూయిస్తున్న వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అసదుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేశారు. హైదరాబాద్ లో ఫ్రెండ్లీ పోలీసులు లేరు, లాఠీ చార్జ్ పోలీసులే ఉన్నారని ట్వీట్ చేశాడు. మసూద్ ట్వీట్ కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాత్రి 11 గంటలకే ఇరానీ చాయ్ హోటల్స్, పాన్ షాప్స్, వాణిజ్య సంస్థలను ఎలా బంద్ చేయిస్తారంటూ ప్రశ్నించారు. వాటిని కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించాలన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద మెట్రోలు రాత్రిపూట దుకాణాలను తెరవడానికి అనుమతిస్తాయని, ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఉందని, దేశం మొత్తం ఒకలా ఉంటే హైదరాబాద్ లో ఎందుకు భిన్నంగా ఉంది అంటూ మసూద్ ట్వీట్ కి రీట్వీట్ చేశారు అసదుద్దీన్. ప్రస్తుతం అసదుద్దీన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, మసూద్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ కి రిప్లైగా అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. దీని గురించి డీటెయిల్స్ ఏంటి? 7 hours కిందట ఒక వీడియో అనేది ఎక్స్ వేదికతో పాటు సోషల్ మీడియాలో ఒక వీడియో సర్ఫేస్ అయింది. దాంట్లో డిపార్ట్మెంట్ నుంచి కూడా అనౌన్స్ చేస్తున్నట్టు 10:30కే షాప్స్ మూయాలి ఓల్డ్ సిటీలో అని చెప్పేసి కూడా ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ వస్తోంది. సో దానికి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీఫ్ కూడా ఎక్స్ వేదికగా కూడా తెలంగాణ డీజీపీతో పాటు హైదరాబాద్ కమిషనర్ కి కూడా అడ్రస్ చేస్తూ కూడా ఒక కోట్ చేశారనే ఎక్స్ వేదికగా కూడా could such an announcement be made by police in Jubilee Hills whether they are in Irani chai hotels or pawn shops or commercially establishments, they should be allowed to remain open till 12 a.m. at least. In any case, there should be a uniform policy across the board. Big vendors across the country allow shops to be open in the night. There is already an economic downtown. Why is different in Hyderabad? అని చెప్పేసి కూడా ఆయన జూబ్లీ హిల్స్ లో మీరు ఇలాంటి అనౌన్స్ చేయగలుగుతారా అనేది కూడా ప్రస్తావించారు. దాంతో పాటు ఇరానీ చాయ్ హోటల్స్ అనేటివి రాత్రి 12 గంటల దాకా ఉండాల్సిందే అని కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. అయితే దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఇదే అమలు కావాలి, అంతే తప్ప ఒక్కో చోటికి ఒక్కో విధంగా కూడా ఉండకూడదు అని కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. దీంతో పాటు ఆల్రెడీ ఎకనామీ అంటే ఆదాయం కూడా పడిపోతూ ఉంది. ఈ హైదరాబాద్ ఎందుకు డిఫరెంట్ అనేది కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ప్రస్తావించారు. సో అసదుద్దీన్ ఓవైసీ ఏది ట్వీట్ చేసినా కూడా కాంట్రవర్సీగానే ఉంటుంది. యాక్చువల్ గా దీనికైతే ఈ వీడియోకి ఒక అథెంటిసిటీ లేదు. దీనిపైన హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10:30 లేదా 11 గంటలకే షాపులు మూసివేస్తున్నారనే వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి. దుకాణాలు మరియు సంస్థలు మూసివేసే సమయంలో ప్రస్తుతం నిబంధనల ప్రకారమే కొనసాగించబడును అని కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ వచ్చింది. ఇది అందరూ గమనించాల్సిందిగా కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి ఎక్స్ వేదికగా కూడా ఇప్పుడే తాజాగా కూడా ఒక అప్డేట్ వచ్చింది. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాత్రి 12 గంటల తర్వాత 24/7 అనే షాప్స్ కి కూడా అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దాంట్లో భాగంగా మనం హైదరాబాద్ లో కొన్ని ఏరియాస్ లో కూడా చూడొచ్చు. దానికోసం స్పెషల్ గా కూడా గవర్నమెంట్ కి ఫీ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఓల్డ్ సిటీలో మాత్రము సహజంగానే రాత్రి 11 నుంచి 1 గంట వరకు కూడా రెగ్యులర్ గా కూడా హైదరాబాద్ కి ఒక పురాణ ఓల్డ్ సిటీ అని కూడా ఒక పేరున్న నేపథ్యంలో గతంలో కూడా 3-4 డికెట్స్ నుంచి కూడా వస్తా ఉంది. రాత్రిపూట అక్కడ ఓల్డ్ సిటీలో యువకులతో పాటు పెద్దవాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. రాత్రి డిన్నర్ అయ్యాక పాన్లు కూడా చీవ్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారింది. అయితే నెటిజన్లు ఏమంటున్నారంటే
ఒక ఫేక్ వీడియోకి అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఓల్డ్ సిటీ అనేది దేశంలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, వేరే దేశంలో లేదు. దేశంలో ఎలాంటి రూల్ ఉంటుందో హైదరాబాద్ లో కూడా అదే రూల్ ఉంటుంది. హైదరాబాద్ కు ఒక ఓల్డ్ సిటీలో ఒక సపరేట్ రూల్, మిగతా సిటీలో ఒక సపరేట్ రూల్ ఉండదని కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు నెట్టింట కూడా అసదుద్దీన్ ఓవైసీని విమర్శిస్తున్నారు. కానీ ఆ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అయితే ఒక క్లారిటీ వచ్చింది. యాజ్ పర్ రూల్స్ గవర్నమెంట్ కొత్తగా ప్రభుత్వంలో అధికారంలో రాగానే కూడా హైదరాబాద్ సిటీలో గతంలో లాగా 12 గంటల దాకా షాప్స్ లేకుండా 11ంటికే మూయాల్సిందిగా కూడా హైదరాబాద్ సిపి నుండి కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ అయింది. సో దానిలో భాగంగానే సిటీ మొత్తంలో కూడా 11K షాప్స్ అన్ని కూడా క్లోజ్ అవుతూ వస్తున్నాయి. ఈ చిన్న చిన్న రెస్టారెంట్లు, ఫుడ్ పానీపూరి స్టాల్స్ తో పాటు అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ పాయింట్లు కూడా రాత్రి 11 గంటల ఏంటంటే అన్ని చోట్ల కూడా క్లోజ్ అవుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు తాజాగా కూడా హైదరాబాద్ పోలీసులు కూడా దీన్ని అప్డేట్ చేస్తున్నారు. నిబంధనల మేరకే, ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకే కూడా టైమింగ్స్ అనేటివి కొనసాగుతాయని కూడా చాలా క్లియర్ గా హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. ఓకే చరణ్, అయితే దీనికి ఈ పోస్ట్ కి, మసూద్ అనే వ్యక్తి చేసిన ఈ పోస్ట్ కి ప్రజాస్పందన ఎలా ఉంది, అంటే కామెంట్స్ లాంటివి ఎలా ఉన్నాయి? ఎందుకంటే ప్రభుత్వం భద్రతారీత్యా 11 గంటలకే షాప్స్ మూసేయడం అనేది హైదరాబాద్ లో ప్రభుత్వం పెట్టిన, సెక్యూరిటీ పరంగా పెట్టిన రూల్. మరి దీని గురించి ఈ పోస్ట్ కి ఎలాంటి స్పందన ఉంది? అయితే ప్రస్తుతానికి ఇది ఒక ఫేక్ వీడియో, ఇది సర్క్యులేట్ అవుతేసి కూడా హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇంకా ఓల్డ్ సిటీ విషయానికి వస్తే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఓల్డ్ సిటీలో యూజువల్ గా అయితే రంజాన్ టైంలో గానీ, బక్రీద్ టైంలో గానీ వాళ్ళ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే ముందు కూడా రంజాన్ సందర్భంగా 4 రోజుల పాటు వాళ్ళు ఉపవాసం ఉండి రోజా అనే ఉపవాసాన్ని అవలంబిస్తారు. వాళ్ళు ఆ 4 రోజుల ఉపవాస సమయంలో సాయంత్రము నమాజ్ అయిపోయాక కూడా వాళ్ళ దీక్షను విరమిస్తారు. అలాగే ఉదయం మళ్ళీ పొద్దున 4:30కి కూడా ఎప్పుడైతే సైరన్ మోగుతుందో అప్పటికి ముందు కూడా ఎర్లీ మార్నింగ్ కూడా మళ్ళీ షాప్స్ తో పాటు స్టాల్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తారు. సో అట్లా వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా ఇది భాగం అయిపోయింది. మిడ్ నైట్ కూడా షాప్స్ అనేటివి ఓల్డ్ సిటీలో సర్వసాధారణము. రాత్రి 2 గంటల వరకు కూడా అక్కడ బిర్యానీ దొరుకుతుంది. అలాగే నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాయా, బోటి అంటూ కూడా ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా కూడా దొరుకుతూ ఉంటాయి. సో అయితే దానిలో భాగంగానే అసదుద్దీన్ ఓవైసీ ఈ వీడియో చూసి యథావిధిగా 12 గంటల వరకు ఓల్డ్ సిటీలు ఉండాలి, పాన్ షాప్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసి ఉంచాలని కూడా హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేస్తూ కూడా ఎక్స్ వేదికగా కూడా కోట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.